స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు మూడు కనపడుతుంటాయి. వైర్లెస్ ప్రొజెక్షన్, ఫైల్ మేనేజర్, వైట్ బోర్డు. వైట్ బోర్డును వాడుకోవాలనుకుంటే వైట్ బోర్డును టచ్ చేసినట్టయితే ఇలా వస్తుంది. దీన్ని మనం వాడుతున్నప్పుడు మనకు ఏదైనా పెన్ను కానీ పైన ఆప్షన్ వాడుతున్నాం. అదేవిధంగా మనకు ఫ్లోటింగ్ టూల్ గురించి చూద్దాం. ఫ్లోటింగ్ టూల్ రావడానికి ఇది ఫ్లోటింగ్ టూల్ అంటాం. ఇది ఫ్లోటింగ్ టూల్. ఇది ఎక్కడెక్కడ మూవబుల్ అయితే కాబట్టి ఇది ఫ్లోటింగ్ టూల్ అంటాం. ఇది లేని పక్షంలో 2 ఫింగర్స్ కనుక ఇలా మనం టచ్ చేసినట్టయితే ఫ్లోటింగ్ టూల్ వస్తుంది. 2 ఫింగర్స్తో కూడా చేయొచ్చు. ఇది రావడానికి మనకు సెట్టింగ్లో ఫ్లోటింగ్ టూల్ ఎనేబుల్ ఉందా డిజేబుల్ ఉందా చూసుకోవాలి ఫింగర్తో. ఇప్పుడు డిజేబుల్ ఉంది కాబట్టి ఫింగర్స్ పెడితే రావట్లేదు. కొంత సమయం పెట్టి చూడాలి. వస్తేనేమో అక్కడ ఎనేబుల్ ఉన్నట్టు, లేకపోతే డిజేబుల్ ఉన్నట్టు అది సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ టూల్ చూద్దాం. ఇది ఎక్కడైనా మూవ్ కాబట్టి ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది పెన్ను వాడుకున్నట్టయితే మన కలర్ డిఫరెంట్ కలర్ ఉంటాయి. ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. క్రియేట్ చేస్తాం. ఏదైనా వాడుకోవచ్చు. డిఫరెంట్ కలర్. స్కూల్. నెక్స్ట్ ఇది కలర్స్. పెన్సిల్ కలర్ కావాలంటే మనం ఏ కలర్ తీసుకోవచ్చు. మన ఇష్టం కలర్ వాడుకోవచ్చు. ఏ కలర్ సేవ్ అంటే కలర్ వచ్చేసి ఆ కలర్ కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇది హైలైట్. ఇది హైలైట్ అయితే కూడా హైలైట్. తర్వాత ఇది లేజర్ పాయింట్. ఇలా మనం ఏదైనా టెక్స్ట్ను చూపించాలనుకున్నప్పుడు ఇలా మనం పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్ ఉంది. ఇలా పాయింట్ ఉంది. పాయింట్ ఏదైనా పాయింట్ తీసుకోవచ్చు. తర్వాత ఇది ఎరైజర్. ఎరైజర్ ఇలా మన పెన్తో చేసుకోవచ్చు. అవసరమైతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఎరైజర్. ఆల్ అంటే మొత్తం క్లియర్ అవుతుంది. ఆప్షన్ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఆల్ అంటే మొత్తం స్క్రీన్ మీద మనం ఏ భాష కూడా క్లియర్ అవుతుంది. స్కూల్. ఆల్ అంటే ఆ తర్వాత ఇది ఫ్లోటింగ్ టూల్ బాక్స్ అంటాం. ఇది క్యాలిక్యులేటర్. మనం క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు. తర్వాత ఈ టూల్ బాక్స్లో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కౌంటర్. మనం ఎంత అంటే అంత కౌంటర్ చేసుకోవచ్చు. 11 సెకండ్స్ మినిట్స్ పెట్టుకోవాలంటే స్టార్ట్ అనుకుంటే కౌంటర్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా పిల్లలకు యాక్టివిటీ ఇచ్చి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని కౌంటర్ ఆప్షన్ వాడుకోవచ్చు. పాజ్ అంటే పాజ్ చేసుకొని మధ్యలో మనం ఏదైనా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టాప్ అవుతుంది. మొత్తం డిలీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ టూల్ బాక్స్ ఒకటి ఇది స్టాప్ వాచ్. స్టాప్ వాచ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడికైతే అక్కడ మనం ఆ టైం వరకు పాజ్ చేసుకోవచ్చు. ఇది స్టాప్ వాచ్. ఇది తర్వాత ఈ టూల్ బాక్స్లో నెక్స్ట్ ఇది స్కోర్ బోర్డు. టీమ్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది స్కోర్ బోర్డు. స్టార్ట్ అంటే ఇలా టీమ్ ఏ ఇలా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. టీమ్ బి, టీమ్ సి ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. టీమ్ బి మనం ఎన్ని టీంలు 3 టీంలు చేసుకున్నాం కాబట్టి 3 టీంలు మనకు డిస్ప్లే అవుతాయి. ఇది స్కోర్ బోర్డు చేసుకోవచ్చు. తర్వాత ఇది డ్రా తీయాలంటే ఒక ఇద్దరిని స్టూడెంట్లు డ్రా తీయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అంటే మనం వాళ్ళు డ్రా తీసుకోవచ్చు. ఏ రేంజ్లో తీసుకోవచ్చు మనం. ఇది డ్రా ఆప్షన్. ఇది డ్రా ఆప్షన్. ఆ తర్వాత ఇది స్క్రీన్ రికార్డ్ అంటాం. స్క్రీన్ అంతా స్టార్ట్ అంటే రికార్డ్ అవుతుంది. మనం ఏం చేసినా కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ రికార్డు అక్కడ టైం పడుతుంది. 3 సెకండ్స్. దీన్ని ఆపాలంటే పాజ్ కూడా చేసుకోవచ్చు. పాజ్ చేసుకోవచ్చు. స్టాప్ చేయవచ్చు. 2 క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. బ్లూది టచ్ చేస్తే పాజ్ అవుతుంది. మళ్ళీ ఆన్ అయింది. మనం ఏ యాక్టివిటీ చేసుకున్నా పెన్ను టచ్ చేసుకొని కలర్ వాడుకొని స్కూల్ ఐఎఫ్పి అని మనం రాసినంతా కూడా అది రికార్డ్ అవుతుంది. ఎల్ఎంఎస్ ఓఈఆర్ఎస్ ఓఎస్డి ఏదైనా మనం రాసుకొని మనం రికార్డ్ అవుతుంటుంది. దీన్ని క్లోజ్ చేసిన
చేస్తే సేవ్ అయిపోతుంది, ఫైల్ సేవ్ అయిపోతుంది, ఫైల్ అయిపోయింది, సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్, ఇది సేవ్ అయిపోయింది. అది మనం ఫైల్లో మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇది స్క్రీన్ షాట్, ఇది స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ మొత్తం కూడా మనం ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది ఇలా స్క్రీన్ షాట్ ఆప్షన్, ఇది మన ఎంత ఏరియా కావాలంటే మనకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది స్క్రీన్ షాట్ ఆప్షన్ ఓకే అయితే ఇది మొత్తం స్క్రీన్ షాట్ అవుతుంది, మనం లిమిటెడ్ ఏరియా స్క్రీన్ షాట్ అవుతుంది, మనకు అవసరం లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఇక్కడ ఈ వెలుగుమని అంటే మ్యాక్సిమైజ్ అయితే రీస్టోర్, మ్యాక్సిమైజ్ మిడిల్ వన్ అయితే ఇప్పుడు రీస్టోర్ అయింది, మినిమైజ్ రీస్టోర్ ఆప్షన్ ఇది ఉన్నప్పుడు ఇది మనం వాడుకుంటూ దీన్ని క్లిక్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం అవసరం లేదనుకుంటే మనకు పని చేయాలి, పెన్ను వాడలేదు. దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఇది ఆపరేషన్ మోడ్ పెద్దగా మనకు అవసరం రాకపోయినా ఈ ఆప్షన్ అనేది కూడా ప్రోటీన్ కూడా ఉంది. ప్రోటీన్ కూడా ఫస్ట్ వన్ పెన్ను, తర్వాత ఇది హైలైటర్, ఇది లేజర్ పాయింటర్, ఇది ఎరైజర్, ఇది టూల్ బాక్స్ ఈ ఆప్షన్, ఇది స్క్రీన్ రికార్డర్, రెడ్ వన్ స్క్రీన్ రికార్డర్ స్టార్ట్ బట్టి స్క్రీన్ రికార్డర్ ఉంటుంది, క్యాన్సిల్ ఏం కాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రీన్ షాట్, ఇది ఆపరేషన్ మోడ్. ఇవి ప్రోటీన్ గ్రూప్ సంబంధించిన ఆప్షన్, ఇది ఎక్కడైనా మూవ్ అవుతుంది, ఇది రీస్టోర్ చేసుకోవచ్చు, తర్వాత రివైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్ గ్రూప్ సంబంధించి. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసినట్టయితే వైర్లెస్ ప్రొజెక్షన్లో మనకు ఆండ్రాయిడ్ మోడ్లో ఉన్నాం. దీంట్లో రెండు ఆప్షన్ ఉంటాయి, ఆండ్రాయిడ్ మోడ్, ఓపీఎస్ అంటే విండోస్ అని అనుకున్నాం. ఆండ్రాయిడ్ మోడ్లో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ HDMI అంటే ఇక్కడ ఈ దీని మీద చూసినట్టయితే ఈ ప్లగ్స్ ఉంటాయి, HDMI ప్లగ్స్ ఉంటాయి, VGA ప్లగ్, తర్వాత Type-C అని USB ప్లగ్స్ రెండు ఉంటాయి, తర్వాత VGA ప్లగ్. ఇక్కడ మనం ఏదైనా కంప్యూటర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, మన మొబైల్ నుంచి USB కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి హైలైట్ అయితే, సో మనం ఇక్కడ ఏది పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఏది కూడా రాదు. ఆ తర్వాత ఈ Type-C, DP, VGA అన్ని కంప్యూటర్ ప్లగ్లు, పిన్నులు. తర్వాత ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది మనం తర్వాత చూస్తాం. ఇన్స్టాలేషన్ అంటే స్క్రీన్ మీద మన సెల్ను ఆపరేట్ చేస్తే ఇక్కడ ఇదంతా కూడా ఈ బెంక్ బోర్డు మొత్తం సెల్ ఆపరేషన్ కూడా స్క్రీన్ మీద కనపడతా, ఆ స్క్రీనే ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి అది మనం తర్వాత చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్, ఇది కనెక్షన్ సంబంధించినటువంటి ఆప్షన్, కనెక్షన్ సోర్స్ అంటుంది. కనెక్షన్ సోర్స్ మనం ఈ స్క్రీన్ ఉందనుకుంటే ఓపీఎస్ కంప్యూటర్ కావాలనుకుంటే ఓపీఎస్ టచ్ చేస్తే మనకు ఆండ్రాయిడ్ నుంచి కంప్యూటర్లోకి వెళ్ళిపోతాం, ఓపీఎస్ మీద చేస్తే. ఇప్పుడు అది మనం తర్వాత సెషన్లో చూద్దాం. నెక్స్ట్ ఇవి చూసినట్టయితే ఇవి కనెక్షన్ సంబంధించి వచ్చింది. అది తర్వాత జనరల్కి సంబంధించి ఇప్పుడు ఇది మ్యూట్లో ఉంది, మనం దీన్ని చేసినట్టయితే సౌండ్ వస్తుంది, దీని సౌండ్ తగ్గించుకోవచ్చు. ఇలా లేదు అప్పుడప్పుడు మనం ఇది వాడుతున్న సమయంలో ఒకసారి మనకు ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మనం అప్పుడప్పుడు దీని ద్వారా చెక్ చేసుకోవాలి. జనరల్లోకి వెళ్ళి జనరల్లో సౌండ్ పెంచుకోవడం, మ్యూట్లో ఉందా ఆన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి, సౌండ్ పెంచుకోవాలి. మోర్ ఆప్షన్లోకి వెళ్తే మోర్ ఆప్షన్లో బ్యాలెన్స్ కానీ మనకు ఆడియో సైజ్ పెంచుకోవడం ఎట్లా అనేది మూవీ ఎన్ని ఉంటాయి, ఇది మనం టచ్ చేయకుంటే ఆల్రెడీ వాళ్ళు సాఫ్ట్వేర్ సెట్ చేసి ఉంటుంది కాబట్టి మనం వాటికి వెళ్ళకుండా మంచిది. ఆ తర్వాత పిక్చర్ మనకు ఇది కూడా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఐకేర్ కంటిన్యూ ఏమైనా ఎఫెక్ట్ పడకుండా ఐకేర్ ఆప్షన్ వాడుకోవచ్చు. ఇలా కూడా మోర్ ఆప్షన్ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం వాళ్ళు సాఫ్ట్వేర్ సెట్ చేసి ఉంటారు కాబట్టి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలాంటి లాభం లేకుండా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం వాటి జోలికి పోకుండా ఉండడం మంచిది. తర్వాత నెట్వర్క్ అనేది చూసుకున్నట్టయితే నెట్వర్క్ ఇంటర్నెట్ వైఫై అనేది మన మొబైల్లో హాట్స్పాట్ ఇవ్వాలి. మన మొబైల్లో హాట్స్పాట్ ఇస్తే ఇక్కడ వైఫై రూపంలో మనకు మన ఫోన్ కనపడుతుంది. ఇప్పుడు ఈ వైఫై అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. చూసినట్టయితే మనకు వైఫై నెట్వర్క్, ఇది వైఫై నెట్వర్క్ మనం టచ్ చేసినప్పుడు క్లిక్ చేస్తే మన సెల్లో హాట్స్పాట్ ఇస్తాం కాబట్టి ఆ హాట్స్పాట్ ఇక్కడ కనెక్ట్ చూపిస్తుంది, ఎన్ని
హాట్స్పాట్ ఉన్నాయి, సెల్ కనెక్షన్ ఏది ఉన్నాయని చూస్తే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అది ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది M11 అనేది. దీని డీటెయిల్స్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇది మనం చూసుకోవాలి. ఇది కనెక్టెడ్ అయ్యింది. నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఈ విధంగా చూసుకోవాలి. మన వైఫై సెల్ నుంచి డేటా కనెక్షన్ చేసుకున్నాక ఇది నెట్వర్క్ సంబంధించి ఇవన్నీ మనం పెద్దగా విలాన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే దీని ద్వారా మిగతా ఎక్కువ ఒకటే నెట్టుకొని మిగతా అన్ని సిస్టమ్ కూడా ఇచ్చుకోవచ్చు నెట్. ఇది తర్వాత ప్రింట్ సర్వీస్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డివైస్లో డిస్ప్లే సెట్టింగ్ ఒకటి ఉంటుంది. కస్టమ్ సోర్స్ నేమ్, యాప్స్, స్టోరేజ్, అడ్వాన్స్ సెట్టింగ్ ఉంటాయి. డిస్ప్లేలో దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. పవర్ ఆఫ్ మోడ్, పవర్ సేవ్ మోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. HDMI అవుట్పుట్ ఇవన్నీ ఉంటాయి. ఇది చూపిస్తే డిస్ప్లేలో ఏమైనా చూపిస్తాయి. కస్టమ్ సర్వీస్ సోర్స్ ఆండ్రాయిడ్, OBS, HDMI మనం ఆండ్రాయిడ్లో ఉన్నాం కాబట్టి ఆండ్రాయిడ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఆ తర్వాత యాప్స్ అనేది చూపిస్తాయి. ఏమేమి యాప్స్ ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇవి యాప్స్ మన ఈ బెంకు సిస్టంలో ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేయాలి అనే యాప్స్ చూపిస్తాయి. ఈ యాప్స్లో కాకుండా ఇన్స్టా సేల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఇన్స్టా సేల్ కూడా మనం చేసుకోవాలి చూపిస్తే ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ డేటా చూపిస్తుంది. స్టోరేజ్ ఎంత ఉన్నది 32 GB ఉంది. మనం 8 వాడిన ఆల్రెడీ. ఇది స్టోరేజ్ సంబంధించి. అడ్వాన్స్ సెట్టింగ్ చూసినట్లయితే కీ లాక్ అంటే కీని లాక్ చేసుకుంటే మన రిమోట్లో ఉన్నటువంటి కీని లాక్ చేసుకోవచ్చు. ఐఆర్ అంటే కూడా రిమోట్ లాక్ అయిపోతుంది. ఆప్షన్ ఆన్ చేసుకుంటే రిమోట్ వాడకుండా ఆఫ్ అయిపోతుంది. ఇది రిమోట్ చూసుకోవాలి. రిమోట్ ఒకసారి టచ్ చేయకపోతే ఐఆర్ లాక్ చూసుకోవాలి. కీ లాక్, టచ్ లాక్. టచ్ అంటే టచ్ లాక్ వేస్తే ఈ టచ్ లాక్ అయిపోతుంది. మనం ఎవరు టచ్ చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇది టచ్ లాక్ ఆప్షన్. తర్వాత ఇది ఈ విధంగా టచ్ లాక్. తర్వాత నెక్స్ట్ మనం